అందరికీ నమస్తే. నేనున్నది శంషాబాద్ ఏరియా, కొత్తవాల్గూడ ఏరియాలో ఉన్నా. ఎగ్జాక్ట్లీ మనకు హిమాయత్ సాగర్ బ్యాక్ సైడ్ ఇది. హిమాయత్ సాగర్ చూడండి ఒకసారి. మనకు అక్కడ గేట్లు కనిపిస్తున్నాయి, హిమాయత్ సాగర్లో నీళ్లు కనిపిస్తున్నాయి. నిజానికి మొన్న పడ్డ వానలకు హిమాయత్ సాగర్ ఫుల్గా నిండి పొంగి పొరలాలి, కానీ ఇక్కడ అన్నీ ఈ బ్యాక్వర్డర్ మొత్తం అటువైపు మనకు తూములు కనిపిస్తున్నాయి కదా. మొత్తం 3 సైడ్లో కూడా మొత్తం పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు, గెస్ట్ హౌజులు రకరకాలు ఉన్నాయి. మొత్తం ఈ ఎఫ్టీఎల్ లేకపోతే బఫర్లా, తర్వాత దీనికి ఆనుకున్న గవర్నమెంట్ జాగాలలో కట్టుకున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి దానికి నీళ్ళు వస్తాయి. నీళ్ళు రాగానే టక్క 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 ఎత్తేస్తారు. నిజానికి ఎక్కడైనా సరే అలుగు వారే టైంకు ఏ చెరువైనా సరే నీళ్ళు ఎత్తుతారు కదా. హిమాయత్ సాగర్లో మాత్రం హిమాయత్ సాగర్ ప్లస్ గండిపేట ఈ రెండిట్లో మాత్రం నీళ్ళు వస్తున్నాయంటే చాలు, ఇంకా ఇప్పటికే రెడీగా ఉంటారు. ఎందుకంటే ఈ పెద్దోళ్ళ ఫామ్ హౌస్లకు ఏళ్ళు పెట్టంగానే, అంటే నీళ్ళు రాగానే ఇట్లా అడుగు పెట్టంగానే మొత్తం వదిలేసేయాలన్నమాట. నేను ఈ ఏరియాకి ఎందుకు వచ్చినంటే మీకు మనకు ఒకటి ఐడియా ఉంది. ఎన్ కన్వెన్షన్ కొలగొట్టిన తెలుసు కదా. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కొలగొట్టేసిండ్రు. ఎన్ కన్వెన్షన్ కొలగొట్టగానే బహుశా నిజంగానే వీళ్ళంతా ఉక్కుపాదం మోపుతారు, నిజంగానే పెద్ద పెద్దోళ్ళని ఎవరిని వదలరు, ఇక వేసేస్తారనుకుంటే ఇప్పటిదాకా ఎవరిని కొట్టలే. కానీ నా ఎదురుగా ఒకటి ఆనంద కన్వెన్షన్ కనిపిస్తుంది, సేమ్ ఎన్ కన్వెన్షన్ లాగానే పెద్దది, దాదాపు 12 నుంచి 15 ఎకరాల ఆనంద కన్వెన్షన్ అని ఒక ఫంక్షన్ హాల్. అది ఆ ఫంక్షన్ హాల్ మనకు ఎదురుగా కనిపిస్తున్నది. అది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది, ప్లస్ అది సర్వే నెంబర్ 54 అంట. అది సర్వే నెంబర్ 54 అంటే గవర్నమెంట్ జాగా, వాళ్ళు కట్టినంత కూడా సర్వే నెంబర్ 54లో ఉంది. సర్వే నెంబర్ 54 మొత్తం కూడా ధర్నీలో మనకు అదంతా గవర్నమెంట్ జాగా అని కనిపిస్తుంది ధర్నీలో. మరి గవర్నమెంట్ జాగాలో కట్టినా, ఎఫ్టీఎల్లో కట్టినా, ధర్నీ తర్వాత ఈ బఫర్లో కట్టినా ఇప్పటిదాకా ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు వీళ్ళు? ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు మరి? దీని వెనుక ఒక పెద్ద సెటిల్మెంట్ జరిగింది అనేది ఒక పెద్ద ప్రచారం ఒకటి నడుస్తుంది. ఎవరు చేసినారు అసలు? దీని వెనుక ఎవరు సెటిల్మెంట్ చేసినారు? ఏమైంటుంది అని అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. ఆనంద కన్వెన్షన్ సెటిల్మెంట్ మొత్తం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ సెటిల్మెంట్ చేస్తున్నారు. దీని వెనుక ఎన్నో కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఆ చేతులు మారినందుకే కనీసం హైడ్రా ఇక్కడికి రాలేదు, నోటీసులు ఇవ్వలేదు. పేదోళ్ళకి ఇచ్చింది, మధ్యతరగతి జనాలకి ఇచ్చింది. అసలు అప్పులు తీసుకొచ్చి బిల్డర్స్గా మారి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ నలుగురికి ఉద్యోగాలు ఇచ్చిన చిన్న చిన్న బిల్డర్స్ కడుతున్నాయి కొలగొట్టింది. కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద మాత్రం కొలగొట్టలే. ఆనంద్ కన్వెన్షన్ ఎంత మంచిగా రాసుకున్నారు చూడు, ఆనంద కన్వెన్షన్ అని చెప్పి మంచిగా పొందికగా రాసి పెట్టుకున్నారు. ఇట్లాంటి దాన్ని మాత్రం ఎవరు కూల్చేందుకు కాదు కదా, కనీసం నోటీసులు ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు. నేను చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే ఇది ఎప్పుడో కాదు, జస్ట్ ఒక 6 మంత్స్ క్రితమే కట్టిరంట. 6 మంత్స్ క్రితం ఇది ఓపెన్ అయిందంట. 6 మంత్స్ క్రితమే. మరి 6 మంత్స్ క్రితం ఓపెన్ అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా? ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఇంత నీళ్ళులా, ఇంత హిమాయత్ సాగర్ నీళ్ళులా చూడండి మనకు కనిపిస్తుంది. ఇంకో నేను ఒక ఫోటో తీసుకొచ్చిన, ఇక చూడండి హిమాయత్ సాగర్ బ్యాక్ ఇది. హిమాయత్ సాగర్ బ్యాక్లో చూడండి, ఇది సాగర్ వ్యూ. ఆనంద హిమాయత్ సాగర్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండాల్సిన హిమాయత్ సాగర్ వ్యూ పాయింట్ ఇక్కడ ఉంది. కానీ ఆనంద్ కన్వెన్షన్ మాత్రం దానిలోకి వెళ్ళిపోయింది. ఆనంద్ కన్వెన్షన్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా చూపిస్తాను మీకు, ఇంకా దీనికి సంబంధించింది. ఈ రెండు ఓల్స్తూ ఉన్న ఫోటో ఇది. ఎన్ కన్వెన్షన్ అక్కడ ఊల్చిర్రు, ఇక్కడ ఆనంద కన్వెన్షన్ కనిపిస్తుంది. ఈ ఆనంద కన్వెన్షన్ మాత్రం ఎందుకు ఎవరు నోటీసులు ఇవ్వలేదు? హైడ్రా ఎందుకు ఇక్కడ రాలేదు? రంగనాథ్ గారు ఎందుకు మరి పట్టించుకుంటలేరు? మరి ఎవరు సెటిల్మెంట్ చేసినారు? నిజంగానే వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ దీన్ని సెటిల్మెంట్ చేసిండ్రా? అసలు ఈ హైడ్రా సెటిల్మెంట్ కోసం తీసుకొచ్చిందా? సెటిల్మెంట్ చేయడానికి హైడ్రాని తీసుకొచ్చిండ్రా? ఎందుకు సెటిల్మెంట్ చేసిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా హైడ్రా ఇక్కడ ఎందుకు కాలు పెట్టలేదు? వాళ్ళ హిటాచీలు రాలేదు, వాళ్ళ ప్రొక్లైన్లు రాలేదు. కనీసం రంగనాథ్ గారు బనియన్ వేసుకుని తిరుగుతున్నారు, బట్ ఇక్కడ మాత్రం వస్తలేరు. ఆయన టీ షర్ట్ వేసుకుని తిరుగుతున్నాడు దేశమంతా, కానీ ఇటు వస్తలేడా? వచ్చి కనిపించినట్టు అటు తలకాయ మలుపుకొని పోతుండో తెలియదు. కానీ ఆనంద కన్వెన్షన్ అనేది ఎవరిది? అసలు ఆనంద కన్వెన్షన్ ఎందుకు హైడ్రా నోటీసులు ఇవ్వలేకపోయింది? ఎందుకు వాళ్ళ పాయింట్లో లేదు అనేది ఒక పెద్ద పాయింట్. ఇది నిజంగానే ఈ పొలిటికల్ లీడర్స్ ఏది ఉత్తగా ఏరు, వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఇది ఎంత పొలిటికల్ రివెంజ్ కోసం తీసుకొచ్చారు అనిపిస్తుంది. వాళ్ళ ప్రత్యర్థుల మీదకి తీసుకొచ్చిండ్రా హైడ్రానని. ఇది ఒక కాపీ మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఎవరు రాసిందంటే ఇది లుబ్నా సర్వత్ అని. కొన్ని ఏళ్ళకెళ్ళి ఈ చెరువులో కబ్జాలు కాకుండా, తర్వాత ఈ పర్యావరణ వ్యవహారాల్లో మేడం కోట్ల చుట్టూ కూడా చాలా కేసులు వేసిండ్రు. ఏం చేసినంటే ఈ ఆనంద కన్వెన్షన్ పైన జిహెచ్ఎంసీకి చీఫ్ సెక్రటరీకి తర్వాత అందరికీ ఒక నోట్ పెట్టిండ్రు. ఇక్కడ ఈ ఆనంద కన్వెన్షన్ అనేది మొత్తం ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంది, మొత్తం ఈ రివర్ బెడ్లో ఉంది, దీనికి మీరు ఎందుకు పట్టించుకుంటలేరని చెప్పేసి లుబ్నా సర్వత్ మేడం కంప్లైంట్ చేసింది. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కూడా లేఖ రాసింది. ఇంకా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, చైర్పర్సన్ హైడ్రా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆయన చీఫ్ మినిస్టరే కాదు, హైడ్రా కూడా చీఫ్ మినిస్టర్ గారు, మై పీస్ బీ అపాన్ యూ. ఇక్కడ చూడండి మొత్తం దీనికి సంబంధించిందే. ఇంకో ఫొటోస్ కూడా అటాచ్ చేసిండ్రు మేడం.
ఫొటోస్ కూడా అటాచ్ చేసిండ్రు. సేమ్ మనం ఇందాక చూపించాం కదా అవే ఫొటోస్ ఇవన్నీ కూడా. ఇంకో ఇంకా క్లియర్ ఫొటోస్ ఇంకో ఇది ఇది మనకు కనిపిస్తున్న ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫోటో చాలా క్లియర్గా కనిపిస్తుంది. హిమాయత్ సాగర్ ఇదంతా కూడా హిమాయత్ సాగర్. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ కనిపిస్తుందా, ఇక్కడ వీళ్ళు కట్టేసుకున్నారనమాట. వీళ్ళు ఆనంద కన్వెన్షన్ కట్టేసి మామూలుగా దాంట్లో ఛార్జెస్ కూడా ఎన్ కన్వెన్షన్లో ఉన్నట్టే ఉంది. ఒక్క ప్లేట్కు 2200 నుంచి 2500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. అక్కడ అడిగితే చెప్తున్నారు వాళ్ళు 2500 ఒక ప్లేట్కు. దీనిలో దాదాపు ఒక్కసారి 4-5 ఫంక్షన్స్ చేయొచ్చు అంట. 4-5 పెళ్ళిళ్ళు చేయొచ్చు, 4-5 ఫంక్షన్స్ చేయొచ్చు. ఒక్కొక్క ఫంక్షన్ వల్ల 2000 మంది ఉండొచ్చు అంట. ఎట్లా ఉన్నది లెక్క? 2000 రూపాయల నుంచి 2500 రూపాయల ఒక ప్లేటు, 2000 మంది ఒక దాంట్లో కూర్చోవచ్చు. 4 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయంట మొత్తం దానిలో, ఓపెన్వి తర్వాత ఇండోర్వి అన్నీ కలిపి. అంత పెద్ద కన్వెన్షన్. అసలు దీనివల్ల గవర్నమెంట్కి ఏమైనా ఇన్కమ్ వస్తుందా, అసలు పర్మిషన్స్ ఉన్నాయా? అసలు ఈ రివర్ బెడ్లో ఈ హిమాయత్ సాగర్ మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఫామ్ హౌస్లు కట్టేసి పెద్ద పెద్దోళ్ళు ఏమేవో కట్టేసుకుంటే వాళ్ళ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఆ బస్తీలకు వస్తున్నాయని. ఈ ఆనంద కన్వెన్షన్ డ్రైనేజ్ కూడా దీనికే ఉంది. ఆనంద కన్వెన్షన్ డ్రైనేజ్ మొత్తం ఈ పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు చేతులు కడిగినా ఏం చేసినా దీనికే వస్తాయి నీళ్ళు చక్కగా. ఇప్పుడు ఈ నీళ్ళే కిందికి వదిలితే మనం అంతా తాగాలన్నమాట. ఇక చూడు ఎంత దారుణంగా అనిపిస్తుంది. కరెక్ట్ నీళ్లకు ఒక 100 మీటర్ల దూరమే, నీళ్లకు 100 మీటర్ల దూరమే. ఇక్కడ మనకు హైమాస్ట్ లైట్ కనిపిస్తుందా? హైమాస్ట్ లైట్ ఇదంతా ఒక పెద్ద మైదానం లాగా కనిపిస్తుంది కదా. ఇది మైదానం కాదు, ఆనంద కన్వెన్షన్ ఫంక్షన్స్కి వస్తారు కదా వాళ్ళ పార్కింగ్ ప్లేస్. అసలు ఎవడబ్బా జాగిరు, ఎవడు వాడుకుంటున్నాడు? 54 సర్వే నెంబర్ గవర్నమెంట్ అని చెప్పేసి ధర్నీలో చెప్తుంది. ఇక ధర్నీలో చెప్పిన తర్వాత కూడా ఎందుకు దీని గురించి పట్టించుకుంటలేరు అంటే, ధర్నీలో కొన్ని మంచి కూడా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి కాదంటే కూడా ధర్నీ ఓపెన్ చేసి చూపొచ్చు మనం. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. మరి ఎందుకు హైడ్రా దీని దగ్గరకు వస్తలేదు? మనం ఒకసారి లోపల కూడా పోదాం, అసలు లోపల సిచ్యువేషన్ ఏంది, లోపల ఎవరన్నా వాళ్ళ మేనేజర్స్ ఉంటే మాట్లాడదాం. నిజానికి ఇది ఇంత చూడు మనకు కనిపిస్తారు, రివర్ దగ్గరలో కనిపిస్తున్నాయా, అక్కడక్కడ ఫామ్ హౌస్లు కనిపిస్తున్నాయి. ఎవరో అవి పెద్ద మనుషులే ఉంటాయి అవి కూడా. మరి ఆ పెద్ద పెద్దోళ్ళు పాపం పేదలు ఏమైనా 100 గజాలు జాగా, 30 గజాల జాగా, 40 గజాల జాగల, అది కూడా గవర్నమెంట్ ఇచ్చినాయి. గవర్నమెంట్లు నోటరీ ఇచ్చిన జాగలలో చిన్న చిన్న పెంకులీలు కట్టుకుంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చిర్రు, మీరు 30 రోజులు రిప్లై ఇవ్వాలని. వాళ్ళు 30 రోజుల్లో కులగొట్టకపోవచ్చు, కానీ ఆ నోటీస్ వాళ్ళ మీదే ఉంటుంది. ఏదో రోజు మేము నోటీస్ ఇచ్చినామని చెప్పి వాళ్ళు కోర్టుకు చెప్తారు మళ్ళీ. మరి అట్లాంటి సిచ్యువేషన్లో ఈ పేదలకు మధ్యతరగతి జనాలకు 30 గజాలు 40 గజాలు కూడా వాళ్ళని బతకనీయకుండా నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇంత 100,000 గజాలు ఎకరాలు, 10 నుంచి 12,000 ఎకరాలు, 10 నుంచి 12 ఎకరాలు మొత్తం అదంతా పార్కింగ్ ప్లేసు వెనుక ముందల మొత్తం కలిసి దాని వద్దకు ఎందుకు వస్తలేరు? ఆనంద కన్వెన్షన్ ఎవరిది అసలు? ఇది కాంగ్రెస్ లీడర్కి సంబంధించిందా, రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించిందా, లేదా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు సెటిల్మెంట్ చేసిండ్రా? బయట వస్తున్న ఆరోపణలు అదే, సెటిల్మెంట్ చేసిండ్రు అని. మరి సెటిల్మెంట్ చేసుకుని వదిలేస్తే పేదల దగ్గర ఏం సెటిల్మెంట్ కావాలి చెప్పండి మీకు? పేదల దగ్గర నుంచి ఏం తీసుకుంటే మీరు ఆ పేదల బస్తీలను పేదల ఇండ్లను వదిలేస్తారు? మొన్ననే చూసినాం సున్నం చెరువు కాడ అన్నంలో మన్ను వచ్చిర్రు వీళ్ళు. అట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు నిమజ్జనం అని చెప్పేసి ఆపిర్రు. సుప్రీంకోర్టు ఆగమంటే కూడా ఆగేది లేదు, మాకేం సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు ఈ ఆనంద కన్వెన్షన్ దగ్గరికి ఎప్పుడు వస్తారు, ఎట్లా కొడతారు? నోటీసులు ఇచ్చిండ్రా అసలు మీరు? ఎందుకు ఇట్లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉంటే ఎందుకు పలకరిస్తలేరు, ఎందుకు పట్టించుకుంటలేరు అనేది రంగనాథ్ సమాధానం చెప్పాలి. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసిండ్రు, సేమ్ టైం జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేసిండ్రు. మరి ఇప్పటిదాకా ఎందుకు రెస్పాన్స్ అయితే లేరు వాళ్ళు? కనీసం కంప్లైంట్ వచ్చినప్పుడు కంప్లైంట్కు రెస్పాండ్ కావాలి కదా. నా దగ్గర కంప్లైంట్స్ కాపీలు ఉన్నాయి, ఎందుకు రెస్పాండ్ అయితే లేదు గవర్నమెంట్ అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకసారి వెళ్దాం లోపల సిచ్యువేషన్ చూద్దాం. నేను కరెక్ట్గా ఆనంద కన్వెన్షన్ ముందలున్నా. ఆనంద కన్వెన్షన్ మొత్తం చూస్తే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు మొత్తం. అసలు ఏంది ఇది హిమాయత్ సాగరా లేకపోతే ఇంకేమన్నా అనిపిస్తుంది నాకు అట్లా. మొత్తం ఇదంతా ఒక పెద్ద ప్రపంచంలాగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద 100 ఫీట్ రోడ్లు. అసలు బయట కూడా ఎక్కడ మనకు సిటీలో ఇంత మంచి మంచి రోడ్లు కనిపిస్తలేవు. కానీ ఇక్కడ మాత్రం ఈ రివర్ బెడ్లా హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్ బెడ్లో మాత్రం మొత్తం ఎక్కడ చూసినా 100 ఫీట్ రోడ్లు, తర్వాత పెద్ద పెద్ద పార్కింగ్ ప్లేసులు అసలు ఎక్కడా లేనంత కనిపిస్తుంది. నిజానికి అసలు పేదలు చాలా పరిశాన్ ఉంటారు. ఎక్కడ ఇంత కూర్చుందామంటే కనీసం చచ్చిపోతే 6 అడుగుల జాగా కూడా లేని పేదలు చాలామంది ఉన్నారు మన హైదరాబాద్లో. కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ఫామ్ హౌజులు లేకపోతే ఇట్లాంటి కన్వెన్షన్స్ అసలు దందాలు చేస్తున్నారు. ఇదంతా పెద్ద దందాలు. గవర్నమెంట్ జాగాలో రూపాయి పెట్టకుండా కేవలం బిల్డింగ్లు కట్టేసుకొని ఇట్లా చేస్తూ ఉన్నారు. అసలు దీని వెనుక ఏం సెటిల్మెంట్ జరిగింది, ఎవరు సెటిల్మెంట్ చేసిండ్రు? ఇదే సెటిల్మెంట్ కనుక ఆరోపణలు కనుక నిజమైతే మరి ఇంక హైడ్రా ఎందుకు? ఈ హైడ్రా తెచ్చిన సెటిల్మెంట్ల కోసమైనా కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అసలు మనం చూడొచ్చు మొత్తం ఎక్కడ చూసినా కూడా చూడండి, ఒక పెద్ద పెద్ద అద్దాల బిల్డింగ్లు. హైడ్రా అంటే మరి ఇట్లాంటి బిల్డింగ్స్ కనబడతలేవా? ఇట్లాంటివి అవసరం లేదనుకుంటున్నారా? లేకపోతే పెద్ద పెద్దోళ్ళు కట్టిన దాని దగ్గర మనం సెటిల్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా? పేదల మీదకి మాత్రమే బుల్డోజర్స్ పంపాలనుకుంటున్నారా?
ఏమో తెలియదు కానీ ఎక్కడ చూసినా మొత్తం మంచి పార్కింగ్ ప్లేసులు, పెద్ద పెద్ద జాగాలు, ఆనంద కన్వెన్షను, ఎంత పెద్ద బిల్డింగు. అసలు ఎందుకు కనపడతలేదు హైడ్రాకు? ఇంత పెద్ద బిల్డింగు, ఇంత రివర్ బెడ్లా కడితే అసలు ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చెరువులో కట్టిర్రు, హిమాయత్ సాగర్లో కట్టినది చాలా ఈజీ. దీనికి కొలతలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. రివర్ బెడ్లో 100% కట్టేసిండ్రు. మనకు ధరణి పేపర్కి సంబంధించిన ముక్క కూడా చూస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా ప్రభుత్వ భూమిలో ఉంది. మరి ప్రభుత్వ భూమిలో ఉన్నప్పుడు ఎట్లా కట్టగలిగినరు, ఎట్లా చేసిండ్రు? ప్రభుత్వ భూమి అంటే ఇదంతా కూడా ఈ ఈ ఈ హిమాయత్ సాగర్కి సంబంధించిన ఎఫ్టీఎలు లేకపోతే బఫర్ కింద ఉంటుంది. మరి ధరణిలో కూడా అంత క్లియర్గా కనిపిస్తున్నాక కూడా కనీసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు ఇక్కడ అంటే దీని వెనుక ఏదో మతలబు ఉన్నది ఖచ్చితంగా. ఆ మతలబు ఏందో తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది.